ఖచ్చితంగా చెప్తున్నా, నార్త్ ఇండియాలో మాత్రం ఇది సునామీ. నార్త్ ఇండియాలో సునామీ. బాక్స్ ఆఫీస్కే బాక్స్ బద్దలైపోద్ది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్కి బాక్స్ బద్దలైపోద్ది. నార్త్ ఇండియాలో సునామీ కొట్టబోతుంది అఖండ 2తో. తెలుగు సినిమా ఖచ్చితంగా చెప్తున్నా, నార్త్ ఇండియాలో కొల్ల కొట్టబోతుంది. అక్కడ థియేటర్లో ప్రతి బాక్స్ బద్దలైపోద్ది. ఎన్ని బాక్స్ ఉన్నాయి మీరు లెక్కేసుకోండి. ఆడ బాక్స్ ఆఫీస్లో కాదు, ఎన్ని బాక్స్ ఉన్నాయి అన్ని బాక్స్ బద్దలైపోతాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా దూదిలో కాటన్ పెట్టుకోమండి. నా మాటిని దయచేసి ఖచ్చితంగా దయచేసి పెట్టుకొని పోండి. లేకపోతే మీ చెవులోంచి రక్తం వస్తుంది. తర్వాత ఎవరు బాధ్యత కాదు. మీకు మళ్ళీ హాస్పిటల్ బిల్లు కూడా ఏరు. తమన్ గారు చెప్తున్నా ముందే. మళ్ళీ మా హీరో వాళ్ళు ఏదంటే మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. ఖచ్చితంగా చెవులోంచి రక్తం వస్తుంది, కంట్లోంచి నీళ్ళు కాదు, కంట్లోంచి కూడా రక్తం వస్తుంది. ఖచ్చితంగా ఆ రకంగా ఉండబోతుంది బీజం. కాషన్ అంటే ఇది చెప్తున్నా కదా, అందరు ఖచ్చితంగా ఎంజాయ్ అయిపోతున్నారు, చొక్కాలు చించుకోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా చెవులకి మాత్రం దూదులు పెట్టుకొని వెళ్ళండి, కాటన్స్ మాత్రం గట్టిగా పెట్టుకొని వెళ్ళండి. ఈ పండగ కాదు, జాతర మాకు బాలకృష్ణ ఫ్యాన్స్ కి జాతర. ఖచ్చితంగా అఖండ 1లో ఏం చెప్పాడు, అహాన్ని వదిలేస్తే దేవుడాని పీక ప్రకిలించేలాగా అప్పుడు దేవుడు వస్తాడని చెప్పేశాడు. కానీ అఖండ 2లో ఏం చెప్పాడు ట్రైలర్లో, దేవుడు వస్తాడన్న నమ్మకాన్ని చంపడానికి వాడు వచ్చాడు, ఎవరు విలను. సో ఇక్కడ మీకు రెండు అర్థం చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో మనకు ఒక హింట్ ఇచ్చాడు, దేవుడి కోసం అహం వదిలేసి నువ్వు పీక ప్రకిలించేలా దేవుడా అని అరువు అంటే అప్పుడు బాలకృష్ణ వస్తాడు. కానీ ఇందులో బాలకృష్ణ వచ్చినా కూడా దేవుడిని రానికుండా చేయాలనేదే విలన్ ప్లాన్. సో మీకు గట్టిగా అర్థమైపోతుంది సినిమాలో ఏ రకంగా ఉండబోతుందో. సో 1కి 2కి ఖచ్చితంగా ఎక్కడో చోట చిన్న ముడి ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉంటే ముగ్గురు బాలకృష్ణ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ట్రైలర్లో ముగ్గురు చూపించారు, మూడు వేరియేషన్లు. ఖచ్చితంగా బజరంగ భాజన్లో ఎవరైతే ఆ పాప ఉంటుందో ఆ పాపది కూడా ఖచ్చితంగా అక్కడి నుంచే మూవీ టర్న్ అయిపోతుంది. అక్కడ ఆర్మీ వాళ్ళతో ఫైట్ మాత్రం ఒక లెవెల్లో ఉండబోతుంది.